ఓం సరస్వతీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం జనవరి 23వ తేదీ అనగా రేపే అండి వసంత పంచమి. దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటాము. ఈ మాఘశుద్ధ పంచమిని సరస్వతీదేవి జన్మించిన రోజుగా జరుపుకుంటామండి. ఈ రోజును మదన పంచమి అని కూడా అంటాము. ఈరోజు వీడియోలో వసంత పంచమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా పూజ ఏ సమయంలో ఆచరించాలి, ఇంకా ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం అయితే చేయిస్తాం కదండి. అయితే ఏ సమయంలో చేయించాలి, ఏ వయసు వారికి చేయించాలి, ఇంకా ఈ రోజున ముఖ్యంగా చదవవలసిన మంత్రం ఏమిటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈరోజు చేయవలసిన దానం ఏంటి అనే విషయం కూడా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తండి. పంచమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జనవరి 22వ తేదీ అర్ధరాత్రి 1:35 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జనవరి 23వ తేదీ అనగా శుక్రవారం రోజున అర్ధరాత్రి 12:29 వరకు మనకి పంచమి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ఆధారంగా మనం వసంత పంచమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున. ఈ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 6:43 నుండి 12:15 లోపు అయితే మన ఇంట్లో పూజ కార్యక్రమం అయితే నిర్వహించవచ్చండి. ఇంకా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అనేది కూడా ఈ సమయంలో నిర్వహించవచ్చు. ఒకవేళ ఈ రోజు ఏంటంటే ఈ రోజు మొత్తం మనకి మంచి రోజే అండి అక్షరాభ్యాసం చేయించడానికి. ఈరోజు ఎవరైనా సరే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అనేది జరిపించవచ్చండి. ఈరోజు మూడాలు కానివ్వండి, మంచి రోజు కాదు అని ఇటువంటి ఏవి కూడా పురాణాల ప్రకారం లెక్కించకూడదండి. రాహుకాలం, యమగండ ఏ సమయంలో అయినా సరే మనం ఈరోజు అక్షరాభ్యాసం అయితే జరిపించవచ్చు. ఇంకా ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. మనం ఇంట్లోనే మన సరస్వతి అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. చదువుల తల్లి సరస్వతీదేవి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాఘశుద్ధ పంచమి నాడు జన్మించారని మన పురాణాలు అయితే తెలపడిందండి. ఈ రోజున ప్రత్యేకంగా మనము చిన్నపిల్లల్లో చదువులతో బాగా రాణించాలని, వాళ్ళ జ్ఞాపక శక్తి పెరగాలని, వాక్శుద్ధి అనేది కలగాలని మనము ప్రత్యేకంగా సరస్వతిదేవి పూజ అయితే చేసుకుంటామండి. ఆ తల్లి హైంసకు మారుపేరు. ఆ తల్లి చేతులు ఎప్పుడూ కూడా పద్మంలో ఆసీనురాలై వీణా పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఆ తల్లి చేతుల్లో ఒక జ్ఞానానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయండి. ఎందుకంటే ఒక జ్ఞానం అనేది ఉంటే మనం ఎందులో అయినా రాణించవచ్చు. ఆ తల్లిని పూజించడం వల్ల అన్నిటిలోనూ విజయం అనేది సాధించవచ్చండి. వసంత పంచమి రోజున ఉదయాన్నే తెల్లవారుజామున లేచి తలంటి స్నానం అది చేసి ఇంటిని, వాకిలిని అంతా శుభ్రమైతే చేసుకోవాలండి. అలాగే మనం పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఈ పూజ అనేది మనం పూజా మందిరాలను చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకోవచ్చండి. ఈరోజు ప్రత్యేకంగా చిన్నపిల్లల చేతన పూజ అనేది చేయించాలండి. ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం పిల్లల మీద ఉంటే వారు చదువుల్లో బాగా రాణిస్తారండి. అలాగే జ్ఞాపక శక్తి, వాక్శుద్ధి బాగా ఉంటుంది. అందుకే ఈ రోజున ఎక్కువగా చిన్నపిల్లల చేత పూజ అనేది నిర్వహిస్తే చాలా మంచిదండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర సరస్వతి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి. ఒకవేళ ఫోటో లేకపోయినా విగ్రహం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారికి సంబంధించి మీ దగ్గర ఫోటో కానీ విగ్రహాలు కానీ ఏమీ లేకపోయినా లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని మనం పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకోండి. మీ దగ్గర తెల్లటి పుష్పాలు ఉంటే అమ్మవారిని తెల్లటి పుష్పాలతో ఈరోజు పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు తప్పకుండా అమ్మవారికి మినప్పిండి దీపం అనేది వెలిగించాలి. మినపగుళ్ళని 3 గంటల ముందే నానబెట్టుకొని వాటిని
గ్రైండ్ చేసి మన పిండి దీపం ఎలా వెలిగించుకుంటామో అలా మినప్పిండితో దీపం అనేది వెలిగించుకోవాలండి. దీపం చేసుకున్న తర్వాత దీపానికి గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకొని పువ్వొత్తు ఉంటుంది కదండి, ఆ పువ్వొత్తు అయితే ఒకటి పెట్టుకొని ఏకహారతో కానివ్వండి అగరబత్తులతో కానివ్వండి ఆ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. తర్వాత కొత్త పుస్తకాలను పెన్నులను అలాంటివి ఉంటే అక్కడ మనం పూజలు అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర పుస్తకాలు కొత్తవి ఏమన్నా పెన్నులు కానీ ఇవేం తెచ్చుకొని ఈరోజు పూజలు అయితే పెట్టుకోవచ్చు. ఈరోజు ఆ తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏదైనా తెల్లని పుష్పాలతో పూజించాలండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమన్నా ఉంటే అంటే నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నం కానివ్వండి, తెల్లని నువ్వులతో చేసిన ఉండలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఇలా ఆవు నెయ్యి, ఇలా ఏదైనా సరే మీ శక్తి కొలది ఆ తల్లికి నైవేద్యం అయితే సమర్పించాలండి. తర్వాత అవి ఏమి పెట్టపోయినా పాలు ఒక్కటి పెట్టినా చాలండి ఆ తల్లికి నైవేద్యంగా. తర్వాత మనం అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటా అమ్మవారికి పూజ చేసుకోవాలండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి తర్వాత కర్పూర హారతి అనేది ఇచ్చి మన పూజ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా తేలిగ్గా మనం ఇంట్లోనే ఈ పిల్లల చేత కానివ్వండి మనమైనా కానివ్వండి ఇంట్లో సరస్వతీదేవికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఈరోజు ఏ వయసు పిల్లలకైనా మనం అక్షరాభ్యాసం అయితే నిర్వహించుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అయితే నిర్వహిస్తారు కదండి, 3 సంవత్సరాల్లో కానివ్వండి 5 సంవత్సరాల్లో కానివ్వండి, ఇలా మనం పిల్లలకైతే ఈ రోజున అక్షరాభ్యాసం అయితే నిర్వహించుకోవచ్చు. ఓకే అండి, మీకు ఇంకా ఈ పూజకు సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.